మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అర్హులైన అందరికీ 6 గ్యారంటీలు అమలు చేయకుండా కేవలం మండలానికి ఒక గ్రామంలోనే అమలు చేయడానికి నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు కొమరయ్య మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఇప్పటికైనా రాష్ట్రమంతటా అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల బీజేపీ నాయకులతో పాటుగా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ దరఖాస్తులకే పరిమితం చేసింది. ఏ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయకుండా ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తుంది. గతంలో ప్రకటించిన మహిళా బస్ అయినా దాంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు తప్ప అది అందరికీ ఉపయోగకరమైనది కాదు. అలాగే రెండవది విన్నాము, కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నటువంటి రుణమాఫీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది జరగలేదు. ఇప్పటికీ రైతులు ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఇక నిన్నటికి వస్తే 4 పథకాలు విజయవంతంగా పూర్తి చేసుకుంటాము, రాష్ట్రమంతటా ఇస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు కేవలం మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ రాష్ట్రం మొత్తంలో ఉన్న 612 గ్రామాలకు మాత్రమే నిధులు విడుదల చేసి మిగతా 12,157 గ్రామాలను విస్మరించి అక్కడ ఉన్న ప్రజలను, రైతులను, లబ్ధిదారులను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారు రాబోయే స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆడే రాజకీయ క్రీడ మాత్రమే. ఇప్పటిపల్లిలో కూడా నిజంగా పరిశీలిస్తే అక్కడ ఇచ్చిన ప్రొసీడింగ్ను మామూలు జిరాక్స్ పేపర్లు, అక్కడ అధికారి సంతకం లేదు. అక్కడ ఉన్న లబ్ధిదారులకు ఖచ్చితమైన అది ప్రొసీడింగ్ కూడా కాదు. మీరు కావాలంటే గ్రామాలలోకి వెళ్ళి ఆ ప్రొసీడింగ్ను పరిశీలించండి. మామూలు జిరాక్స్ సెంటర్లో దొరికే జిరాక్స్ ప్రతులు, అక్కడ ఏ అధికారి సంతకం లేదు, ఏ ప్రొసీడింగ్ నంబర్ లేదు. ఇది ప్రజలను మభ్యపెట్టి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం మాత్రమే. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రైతుల పక్షాన మీకు కొట్లాడే నిజంగా న్యాయం చేయాలనుకుంటే రాష్ట్రంలో ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వండి. అర్హులైన ప్రతి ఒక్క రేషన్ కార్డు లబ్ధిదారునికి రేషన్ కార్డు మంజూరు చేయండి. రైతు భరోసాతో పాటు ఆత్మీయ భరోసా కూడా ప్రతి ఒక్కరికి మంజూరు చేయండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద విశ్వాసం ఉంటే రాష్ట్రంలో ప్రతి గ్రామంలో లబ్ధిదారులకు ఈ స్కీములను వర్తింపజేయాలి, నిధులను విడుదల చేయాలని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కనుక దీన్ని విస్మరించి ఏదో తాత్కాలికంగా గాలం వేసి ఒక ఊరిని చూపెట్టి రాష్ట్రం మొత్తంలో లబ్ధి పొందే ప్రయత్నం, రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే మాత్రం గ్రామాల రైతులను, లబ్ధిదారులను ఏకం చేసి రోడ్లపై తీసుకువచ్చి వారికి కూడా వెంటనే రైతు భరోసా, రైతు బంధు, డబ్బులు బెడ్రూమ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని మీకు ప్రశ్న చేస్తున్నాం. రాష్ట్రంలో మీరు అన్నదేంది, ఇస్తుంది? మీరు సంక్రాంతికి అందరికి కూడా రైతు బంధు ఇస్తున్నారు. దాని మాట తప్పి జనవరి 26 నాడు కూడా మీ అందరి అకౌంట్లో రాత్రి టింగ్ టింగ్ అనే ఒక మెసేజ్ వస్తే చూసుకోమని చెప్పారు. ఆ టింగ్ టింగ్ లేదు, పొంగు ఏది లేదు. ఇప్పటివరకు కూడా రైతులను అట్టేటి ముంచుతున్నారు. రేవంత్ ప్రభుత్వం నీకు చేత కాప గద్దె దిగు, కానీ రైతులను కల్లిపోని మాటలు చెప్పి వాళ్ళకి ఆశ చూపించి మీకు రైతు బంధు వస్తుంది, మీకు రైతు భరోసా వస్తుంది, డబ్బులు. ఈ రేషన్ కార్డుకు అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందరూ కూడా అర్హులే రేషన్ కార్డుకి. దానికి కూడా ఇది ఒక పథకం అని చెప్పి కూడా మీరు దాన్ని పక్కదారి పట్టిస్తారు. ఎందుకంటే మన రాష్ట్రంలో పేద కుటుంబాలకు ఎవరికైనా రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే మన మండలంలో ఉన్నటువంటి 23 గ్రామాలకు కూడా రైతు భరోసా, రైతు కూలి భరోసా కార్యక్రమాలను వెంటనే విడుదల చేసి రైతులను మీరు ఆదుకోవాల్సిన కోరుకున్నాం. ఒకవేళ మీరు తక్షణమే నిధులు విడుదల చేసి మన మండలం రైతులకు ఇవ్వకపోతే మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా మేము పోరాడతాం. తక్షణమే మేము రేపంచెలు కూడా అన్ని గ్రామాల్లో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారిని కూడా, మంత్రి పొన్నమా ప్రభాకర్ కూడా మండలాల్లో గ్రామాలు తిరగనీయకుండా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన మాట, మీరే ఇచ్చిన మాట, ఎట్టి పరిస్థితులు డబ్బులు ఇవ్వకపోతే రైతు భరోసా కార్యక్రమం మీరు నిధులు విడుదల చేయకపోతే రైతుల మందం రోడ్డెక్కి మీ అందరికీ కూడా వెంబడబడే పరిస్థితి ఏర్పడుతుంది. మండలంలో కూడా స్థానిక ఎమ్మెల్యే గారి కవంపల్లి గారికి, రేవంత్ రెడ్డి గారి, పొన్నం ప్రభాకర్ గారికి సూటి చేస్తున్నా. శంకరపట్నం మండల ప్రజలు కూడా చాలామంది పేద రైతులు ఉంటారు. వాటి కూడా రైతు భరోసా విడుదల చేయాలి, వారికి కూడా డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలి. తక్షణమే
చాలామంది పెళ్లి చేసుకుని 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నవారు కూడా రేషన్ కార్డు లేకపోతే తక్షణమే అర్హులైన వాటి పేద కుటుంబాలకు కూడా మీరు రేషన్ కార్డు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఇవ్వని ఎడల చేత కాకపోతే గద్దె దిగండి. అవార్డు మందకృష్ణ మాదికి ఇచ్చిందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఎందుకొరకంటే మందకృష్ణ మాదికి ఇచ్చిన సబబే. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాలు మాదిగల హక్కుల కొరకు పోరాడుతూ ఉన్నాడు. దాన్ని పరిగణన తీసుకొని కేంద్ర గవర్నమెంట్ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు ఇవ్వడము అందరికీ సబబే. దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్లో ఉన్న నాయకులు అది ఎవరి మన గద్దర్ గారిని ఇవ్వాలని చెప్పి గద్దర్ గారికి ఎట్టిస్తారని, గద్దర్ గారు ఉద్యమకారుడు, ఆయన ఒక నక్సలైట్ను వ్యవస్థాపకుడు. దాన్ని పరిగణన తీసుకొని ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలనేది అది తప్పు. దాన్ని ఎవరు కూడా సమర్థించరు. ఎట్లిస్తారు ఆయనను? బీజేపీ నాయకులను చంపినోడు, కార్యకర్తలు ప్రోత్సహించినోడికి పద్మశ్రీ ఎట్లిస్తారు? కాంగ్రెస్ నాయకులు కొద్దిగా నన్న ఇంగిత జ్ఞానం ఉంటే వారికి అసలు సిఫార్సు చేయదు. ఆ పేరు కూడా ఆయనకు కేంద్ర గవర్నమెంట్ పంపకూడదు. దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దాన్ని ఇచ్చుడు కూడా కరెక్ట్ కాదనేది. పద్మశ్రీ అవార్డు ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో గాలికే ఇస్తారు, అందరికి ఇవ్వరు. అది మీరు రాసి పంపించినంత మాత్రాన అది మరి ఆంధ్రప్రదేశ్లో 3కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు సబబు కరెక్ట్, వాళ్ళకి అర్హత ఉన్న కాబట్టి ఇచ్చారు. ఇక్కడ కూడా ఇద్దరికి అర్హత ఉన్న కాబట్టి ఇద్దరికి ఇచ్చారు. దాన్ని వ్యతిరేకించడం కాంగ్రెస్ నాయకులకు అది సబబు కాదు. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. మందకృష్ణ మాదిగ ఇచ్చారు 100%